ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఫేజ్ 3లో ప్యాకేజ్ 3 అరక్కనం నుంచి కాంచీపురం దాకా ఉంటుంది. ఈ ప్యాకేజ్ లో ఎలాంటి వర్క్ జరిగిందో చూద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎకనంలోకి వెళ్తే మీకు నేను ఆల్రెడీ చూపించే కదా మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే అని కంప్లీట్ గా మన కర్ణాటకలో, ఆంధ్రాలో, అలానే తమిళనాడులో కూడా 2 ప్యాకేజీలు చూపిస్తాం. మరి ఈ రోజు వీడియోలో ప్యాకేజ్ 3నే చూపించబోతున్నాను. ఈ ప్యాకేజ్ 3 ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండిపోతుందంటే అరకు నుంచి ఎగ్జాక్ట్ గా మన కాంచీపురం ఉంది కదా, కాంచీపురం దగ్గర వరకు ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ 3 ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 25.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే డీపీ జైన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మరి ఈ రూట్ లో ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉందో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రూట్ మాత్రం చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది, చూస్తే మీకే తెలుస్తుంది. బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ తో సూపర్ గా ఉండబోతుంది అనమాట. వీటిని అయితే కంప్లీట్ చూడండి. ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలో చూసి తర్వాత స్కైవీలోకి వెళ్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా క్లియర్ గా, ఇదే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే NE7. కర్ణాటకలో హొస్కోట నుంచి తమిళనాడులో శ్రీపెరంబదూర్ దాకా ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో మీకు నేను కర్ణాటకలో ఎలాంటి వర్క్ జరిగింది చూపించాను, ఆంధ్రాలో ఎలాంటి వర్క్ జరిగింది చూపించాను, ఇప్పుడు తమిళనాడులో ఎలాంటి వర్క్ జరిగిందో చూపించాను. తమిళనాడులో కూడా మీకు ఆల్మోస్ట్ చూపించాను అనమాట. ప్యాకేజ్ 1 చూపించాను, ప్యాకేజ్ 2 చూపించాను. ఈ వీడియోలో ప్యాకేజ్ 3 చూపిస్తాను. ప్యాకేజ్ 3 మనకైతే అరకునం నుంచి కాంచీపురం దాకా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక బ్రిడ్జ్ అండ్ ఒక బ్రిడ్జ్తో స్టార్ట్ అవుతుంది. చాలా సూపర్ విజువల్స్ వస్తాయి అండ్ అలానే బ్రిడ్జెస్ కూడా చాలా ఉంటాయి, అసలు మామూలుగా ఉండదు. సో మనకి ఈ హైవేలో ఇంటర్చేంజ్ అయితే ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఒక రోడ్ అయితే వెళ్తుంది, స్టేట్ హైవే 126. సో ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. మీకు ఇంటర్చేంజ్ అయ్యేటప్పుడు క్లియర్ చూపిస్తాను ఇంటర్చేంజ్ ఎక్కడ, ఈ ఇంటర్చేంజ్ ల్యాండ్ వర్క్ జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ప్యాకేజ్ 3లోని 25.5 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళబోతున్నాం. మీకు స్టార్టింగ్లోనే ఈ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చెప్పా అనుకుంటున్నా. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్, మీకైతే క్లియర్గా చూపించాను మ్యాప్ వ్యూలో ఎలా వెళ్తుంది రూట్. ఇప్పుడు స్కై వ్యూలో మీకు నేను తీసుకెళ్ళిపోతున్నాను, అక్కడ రోడ్ వరకు ఎలా జరుగుతుందో చూపించడానికి. మరి వెళ్దామా స్కై వ్యూలోకి, లెట్స్ గో. మనమైతే ప్యాకేజ్ 2 ఎండ్ అయిపోయి ప్యాకేజ్ 3లో స్టార్ట్ అవుతున్నాం. మీకు నేను వీడియోలో చూపించే కదా ఈ లేక్ని అయితే, ఈ లేక్ పేరు ఏం చెప్పానో మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ చేయండి, లేకపోతే నా ప్రీవియస్ వీడియోలో చూసి అప్పుడు కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బ్రిడ్జ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అవుతుంది. ఇక్కడ మనకి వర్క్ ఏం జరగలే కానీ ఆ ముందు చూడొచ్చు, పిల్లర్స్ మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు అలా చూస్తుంటే వరుసగా. అండ్ ఇలా ఈ మధ్యలో నుంచి రోడ్ కూడా వేశారనమాట వెళ్ళడానికి. ఇలానే మనకి బ్రిడ్జ్ స్టార్ట్ అయింది కదా, అలానే ఇంకొక బ్రిడ్జ్ స్టాండ్ అవుతుంది చివరిలోని. సూపర్ అసలు మొత్తం మనకి ఈ హైవే అంతా కూడా బ్రిడ్జెస్ ఎక్కువ ఉంటాయి అండ్ అలానే మన జర్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉండబోతుంది. సో చూసారుగా, ఇంత పెద్ద బ్రిడ్జ్ని దాటుకుని మనం అయితే ముందుకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం అంటే మన కాంచీపురం ఉంది కదా, కాంచీపురం దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడతో ప్యాకేజ్ 3 అయితే ఎండ్ అవుతుంది. సో బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత మనం అయితే ముందుకు వచ్చాం. ముందుకు వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ రోడ్ వర్క్ అయితే అయింది. మీకు లెఫ్ట్లో రైట్లో రోడ్ అయితే వేశారు అండ్ బౌండరీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బౌండరీస్ అయితే మనకు కనబడుతున్నాయి, ఎక్కడ దాకా బౌండరీస్ ఉంటాయని చెప్పేసి. మనకి బౌండరీ వాల్స్ మాత్రం కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు. కాస్త ముందుకు వచ్చామో లేదో మళ్ళీ బ్రిడ్జ్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా ఒక చిన్న లేక్లా ఉంది. ఇక్కడ మనకి సేమ్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. సేమ్ పిల్లర్ వర్క్ అయింది, ఇక్కడ పైలింగ్ వర్క్ అయింది. పైల్స్ పైకి వచ్చాయి, ఆ పైన మనకి పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేసి అండ్ ఆ పైన గడ్డర్స్ వేయాలి. వేసి పైన స్లాబ్ వేసారంటే ఆ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి జస్ట్ లెవెలింగ్ అయిందనమాట, రోడ్ వర్క్ ఏం అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా ఇల్లు కనబడుతున్నాయి కదా, అండ్ లెఫ్ట్ సైడ్లో మనకైతే కాంక్రీట్ మిక్చర్స్ అవన్నీ కనబడుతున్నాయి. సో రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే డీపీ జైన్ వాళ్ళ క్యాంప్ అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి సైడ్ ఇంజనీర్స్ కానీ లేకపోతే అక్కడ వర్కర్స్ కానీ చాలామంది ఇక్కడే ఉంటారు. అండ్ మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి ట్రక్స్ అని కనబడుతున్నాయి కదా, ట్రక్స్ అని కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్లోనే మనకి కాంక్రీట్ మిక్చర్స్ కానీ లేకపోతే RMC ట్రక్స్ వస్తాయి కదా, RMCలోకి కాంక్రీట్ని అక్కడ తయారు చేస్తారు. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ కూడా లేక్ ఉంది. మనకి తమిళనాడులో మాత్రం చాలా చాలా వరకు లేక్స్ అయితే ఉన్నాయి. మన ఆంధ్రాలో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ ఉంటాయి, కర్ణాటకలో కూడా చాలా తక్కువ. కంపేర్ చేసుకుంటే మాత్రం తమిళనాడులో చాలా ఎక్కువ ఉన్నాయి లేక్స్. లెఫ్ట్లో లేకు, మనం చాలా బ్రిడ్జెస్ దాటుకుని వచ్చాం. మీరు ప్యాకేజ్ 1లో ప్యాకేజ్ 2లో కూడా లేక్స్ చూసి ఉంటారు. సేమ్ అలానే ప్యాకేజ్ 3లో కూడా ఆల్మోస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ లేక్స్ అయితే ఉన్నాయి. ఇంకా లెఫ్ట్లో రైట్లో మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ కూడా మనకి బౌండరీ కనబడుతుంది కానీ
బౌండరీ వాల్స్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. సో ఇలా కొంచెం ముందుగానే మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చింది. సో చూస్తున్నారుగా ముందు మీకు బ్రిడ్జ్ చాలా క్లియర్ కనబడుతుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి ఏంటంటే కొన్ని చోట్ల పిల్లర్స్ అయ్యాయి, లెఫ్ట్లో మాత్రం పిల్లర్స్ అవ్వలేదు. కాస్త మనం ముందుకు చూసినట్లయితే మనకు అక్కడ గడ్డర్స్ ప్రీషెస్ట్ ఉన్నాయి కదా, ప్రీకాస్టెడ్ ఉన్నాయన్నమాట. అక్కడైతే ప్రీకాస్ట్ చేసి అక్కడ పెట్టారు. ఇది కంప్లీట్ అయితే అక్కడ వేయడానికి చూస్తున్నాంగా మనకి క్లియర్ కనబడుతుంది. అండ్ అక్కడ చాలా పెద్ద ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, అంటే ఫ్లైఓవర్ కోసం పిల్లర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా లెఫ్ట్లో మళ్ళీ ఇంకొక లేక్ అయితే ఉంది. చూసారుగా మన తమిళనాడులో ఎలా లేక్స్ ఉన్నాయో. ఒకవేళ ఈ హైవే కంప్లీట్ అయితే ఈ హైవేలో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎలా ఉంటుంది ఫీల్, తమిళనాడులో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రీనరీ, ఆ లేక్స్ మాత్రం సూపర్. అసలు ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7లో ట్రావెల్ చేయడం ఒక అద్భుతమనే చెప్పొచ్చు. కంప్లీట్ అయిన తర్వాత తమిళనాడులో మనకి ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆల్మోస్ట్ 50 to 60% వర్క్ అయితే అయింది. ఇప్పటికి ఇంకో 10% పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే నేను వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో మీరు చూస్తున్నారుగా మీకైతే చాలా చాలా క్లియర్ కనబడుతున్నాయి. ప్యాడీ ఫీల్డ్స్ కానీ లేకపోతే మొత్తం లెఫ్ట్లో రైట్లో ఉన్న గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో అందుకోసం మనకి ఇలా ప్లేన్గా ఉంచారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ అయితే వచ్చింది. నాకు తెలిసి ఇది ఒక చిన్న రివర్ అనిపిస్తుంది. ఏంటనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు అంత ఎగ్జాక్ట్ తెలీదు, నేను కూడా తెలుసుకుంటూ మీకు చెప్తున్నాను అనమాట. తమిళనాడులోని వీడియోస్ చేయడంలో ఇది నా థర్డ్ వీడియో, ప్యాకేజ్ 3 కాబట్టి. అండ్ దానికన్నా ముందు నేను అప్లోడ్ చేశాను తమిళనాడు కొన్ని వీడియోస్. సో వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా పాత వీడియోస్లో ఉంటాయి, చూడండి. సో ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ వైర్ అయితే షిఫ్ట్ చేయాలి. ఇక్కడ మనకు ఒక టవర్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, ఇక్కడ దారికి అడ్డంగా టవర్ ఉంది. సో దాన్ని షిఫ్ట్ చేస్తారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కంప్లీట్గా ఈ ఎక్స్ప్రెస్ వేలో వర్కే జరుగుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కొన్ని చోట్ల రోడ్ వర్క్ అయ్యింది, కొన్ని చోట్ల రోడ్ వర్క్ అవ్వలేదు, కొన్ని చోట్ల బ్రిడ్జెస్ అవ్వలేదు, కొన్ని చోట్ల అండర్ పాస్ అవ్వలేదు. ఇక్కడ కూడా మనకు ఒక అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండర్ పాస్ కంప్లీట్ అయింది, దాని పక్కన ర్యాంప్స్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే మళ్ళీ లేక్ అయితే వచ్చింది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చింది. చూస్తున్నారుగా ఎన్ని బ్రిడ్జెస్ వస్తున్నాయో. ఇక్కడ ఒక అండర్ పాస్ ఉంది. మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలోని అండర్ పాసెస్ కూడా ఉంటాయి, యాన్యువల్ అండర్ పాస్లు ఉంటాయి, ఓవర్ పాస్లు ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వన్స్ కంప్లీట్ అయిందంటే. మనం ఆల్రెడీ కర్ణాటక నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా, కర్ణాటకలోని, ఆంధ్రాలోని, తర్వాత తమిళనాడులో చూసాం. తమిళనాడులో చాలా చాలా బాగున్న విజువల్స్ అయితే చూస్తున్నారుగా. గ్రీనరీ మాత్రం సూపర్స్లా. నేను మీకు థర్డ్ అని చెప్పడం గ్రీనరీ గురించి, ఎందుకంటే గ్రీనరీ అంత బాగుంది కాబట్టి మీకు అన్నిసార్లు చెప్తున్నాను. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి రోడ్ వర్క్ అయితే అయింది. సేమ్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా బౌండరీస్ ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు నేను వెళ్ళేటప్పటికి. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఎలక్ట్రికల్ లైన్ అయితే, ఎలక్ట్రికల్ టవర్ ఉంది కదా, అది మధ్యలో ఉంది, దాన్ని షిఫ్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. సో అండర్ పాస్ కంప్లీట్ అయింది, బట్ ర్యాంప్ వర్క్ అవ్వలేదు. ఇక్కడ ఒక యానిమల్ అండర్ పాస్ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మొత్తం వాటర్ బాడీ, అసలు రైట్ సైడ్లో మొత్తం వాటర్ బాడీ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి గడ్డర్స్ అయితే ప్రీకాస్ట్ చేసి పెట్టారనమాట. సో మళ్ళీ ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇదైతే. అండ్ ఈ బ్రిడ్జ్ దాటగానే ఒక రోడ్ అయితే ఉంది, ఆ రోడ్లో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అది స్టేట్ హైవే ఉండొచ్చు. మ్యాక్స్ ఇక్కడైతే ఇంటర్చేంజ్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఆ ముందు చూసారా మనకి లెఫ్ట్కి ఒక రోడ్ కనబడుతుంది. సో అది మ్యాక్స్ ఇంటర్చేంజే, ఎందుకంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం కాంచీపురం తర్వాత ఆ దగ్గరలో ఉండే ఊర్లకైతే వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా తమిళనాడు నుంచి ఉండి ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ హైవే గురించి లేదా ఈ ఎక్స్ప్రెస్ వే గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్చేంజ్ వచ్చింది అనుకున్నట్టుగానే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఇది. సో మన లెఫ్ట్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి. ఇక్కడ మనకి మ్యాక్స్ ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ నుంచి మీద నుంచి మనం అయితే ఎగ్జిట్ అయిపోతాం. సేమ్ ఎలా అయితే మనం ఎగ్జిట్ అవుతామో అలానే సేమ్ అటువైపు కూడా ఉంటుంది, అక్కడ నుంచి మనం ఆ హైవేలో ఎంటర్ అవుతాం. సో నేను మీకు ఇది ఇంకా క్లియర్ చూపిస్తాను ఇంటర్చేంజ్ని. వెనక్కి వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ని చూసారా, సో ఈ బ్రిడ్జ్ని చూపించి మనం వెనక్కి అయితే వెళ్దాం. వెనక్కి వెళ్ళి ఇంటర్చేంజ్ చూద్దాం. క్లియర్గా ఉంటుంది కదా ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అయితే ఇంటర్చేంజ్ చూస్తాం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటర్చేంజ్ అయితే. మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇంటర్చేంజ్, సూపర్ ఉంటుంది అనమాట. సో అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇంటర్చేంజ్ మనకైతే క్లియర్ కనిపిస్తుంది. సో చూస్తారు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి మనం అలా వెళ్ళి ఆ హైవేలో కలుస్తాం. సో అక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది, సేమ్ ఇలానే సింగిల్ ట్రంపెట్ వస్తుంది. లేదా అది చిన్న హైవే అయితే నార్మల్ లెఫ్ట్ రైట్ రోడ్స్ అయితే వస్తాయి. సో అలా మనం అందులోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తాంగా మనకి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఎలా కనిపిస్తుందో. ఈ ప్లేస్లో మనకు రోడ్ వర్క్ అయింది, బట్ మనకి ఇంటర్చేంజ్ వర్క్స్ ఇంకా అవ్వలేదు నేను వెళ్ళేటప్పటికి. మ్యాక్స్ ఇప్పటికీ చాలా వరకు కంప్లీట్ అయ్యి ఉండొచ్చు. చూస్తున్నారుగా పంట పొలాల మధ్యలోంచి అలా అయితే ఆ హైవే వెళ్తుంది, మనకి ఆ హైవేలోకి కనెక్ట్ అవుతుంది. ఇంకా అటువైపు మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా లేక్ ఉంది. మ్యాక్స్ మరి ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకవేళ సేమ్ అటువైపు కూడా ఇలాంటి ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తే
వాటర్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం. చూసారుగా ఇంటర్చేంజ్ నుంచి మనం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఈ ప్యాకేజ్ అనేది ఎండ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇంటర్చేంజ్ నుంచి ముందుకైతే వెళ్తున్నాం. ఇంటర్చేంజ్ నుంచి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి మళ్ళీ బ్రిడ్జెస్ అయితే వస్తాయి. ఇంకా నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్తో మనకి ఈ ప్యాకేజ్ ఎండ్ అవుతుందని చెప్పేసి. స్టార్టింగ్లో బ్రిడ్జ్ అండ్ ఎండింగ్లో బ్రిడ్జ్ అనమాట. సూపర్ అసలు ఈ ప్యాకేజ్ 3 మాత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవుతుంది. చూసారా ఎన్ని బ్రిడ్జ్లు వస్తున్నాయో? కౌంట్ చేశారా మీరు? మీలో కౌంట్ చేసి చెప్పండి ఎన్ని బ్రిడ్జ్లు వచ్చాయో. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోడ్ వర్క్ అయితే అయింది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి కాంచీపురం వెళ్ళే రోడ్ అయితే వస్తుందన్నమాట. అక్కడ నుంచి మనం కాంచీపురం వెళ్ళొచ్చు. అండ్ ఆ కాంచీపురం నుంచి మనకి ప్యాకేజ్ 4 అయితే స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 4 కూడా మనకి బ్రిడ్జెస్తో కూడుకున్నదే. చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ ప్యాకేజ్లో కూడా. మీరు ఆ ప్యాకేజ్ చూస్తారు కదా అప్కమింగ్ వీడియోలోని, సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రోడ్ వర్క్ బాగా అయింది. అండ్ హ్యాపీగా నేనైతే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రూట్లో అలా వెళ్తున్నప్పుడు మనకు మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కలిగిందనమాట. ట్రావెల్ చేసినప్పుడు మనమైతే వస్తాం ప్యాకేజ్ ఎండింగ్ వరకు. మీకు ముందు కనిపిస్తుంది చూసారా వాటర్ బాడీ, అక్కడే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకైతే ఈ ప్యాకేజ్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే అవుతుంది. యాక్చువల్గా మనకి ఈ అండర్ పాస్లో ఉన్న రోడ్లో నుంచి కాంచీపురం వెళ్ళొచ్చు. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే ఆ బ్రిడ్జ్ మొత్తం మనకి రోడ్డు అయితే వేసారు కింద నుంచి, కానీ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి క్లోజ్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ మనకి కింద అండర్ పాస్ కనబడుతుంది కదా, ఆ అండర్ పాస్లో నుంచి వెళ్ళి మనం ఒక 4-5 కిలోమీటర్స్ చుట్టూ తిరుక్కొని అటువైపు అయితే వెళ్ళాం. అటువైపు వెళ్ళి మళ్ళీ నేను షూట్ చేశాను. తర్వాత ప్యాకేజ్ 4 షూట్ చేశాను. సో చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది అక్కడ మనకి పిల్లర్ వర్క్ అయితే అయింది. అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే ఆ కింద నుంచి ఒక రోడ్ అయితే వేశారు. మీకు ఆ రోడ్డు కనిపిస్తుంది క్లియర్గా. మీకు చూస్తుంటే క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. కింద నుంచి మనకి మట్టి రోడ్లో ఒకటి ఉంటుంది, ఆ రోడ్డు వేశారు. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఆ రూట్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ ఈ రూట్లో నేను వెళ్ళానంటే ఆ మట్టి మొత్తం లూజ్గా ఉంటుంది కాబట్టి, లూజ్ సాయిల్ కాబట్టి అలా బంటే తెగబడిపోతాయి. తర్వాత నేను కూడా కిందకి వెళ్ళిపోతాను అనమాట. అలాగా వాటర్లో కొట్టుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. సో అంత రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే చుట్టూ తిరుక్కొని ఫైనల్గా ముందుకైతే వెళ్ళాను. కానీ ఆ వాటర్లో వెళ్ళుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉందను. మనది ఒక 4x4 వెహికల్ అంటే వెళ్ళిపోవచ్చు, బట్ చెప్పలేం, ఇరికిపోద్ది. ఎందుకంటే వాటర్ మొత్తం ఉండడం వల్ల లూజ్ అవుతుంది సాయిల్ అంతా కూడా. సో దానివల్ల మనకి మన వెహికల్ అందులో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం వచ్చినా కూడా పైకి రావడం కొంచెం కష్టమే. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఇది ప్యాకేజ్ 4 స్టార్టింగ్ అనమాట. రేపటి వీడియోలో మీకైతే క్లియర్గా ప్యాకేజ్ 4ని చూపిస్తాను. మీకైతే కంప్లీట్గా ప్యాకేజ్ 1, 2, 3 చూపించాను. ఈ 3 ప్యాకేజీలు చూడకపోతే చూసేయండి, చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి ప్యాకేజ్ కూడా. మీకైతే నేను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ 3 ప్లేస్లో కూడా చూపించాను మొత్తం. ఇంకా ఒక ప్యాకేజ్ 4 పెండింగ్ ఉంది, అది కూడా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీకైతే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ఫేజ్ 3 తమిళనాడులో ప్యాకేజ్ 3నే చూపించాను. కంప్లీట్గా ఈ రూట్ ఎలా ఉంది, అడ్వెంచరస్గా ఉంది కదా. నేను ముందే చెప్పాను అడ్వెంచరస్గా ఉంటుందని, అలానే ఉంది. అండ్ మరి చాలా చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోస్ తీయడానికి. ఈ వీడియోస్ని ఎలా తీస్తానో మీకు చెప్పానంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు అడ్వెంచరస్ జర్నీ ఉంటుంది. ఎంతో కష్టపడుతున్నా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ మీకు ఇవ్వడు ఫ్రెండ్స్, నేను తప్ప. మొత్తం హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఎక్కడ ఏం పెండింగ్ ఉందనేది ఎవడూ చూపించరు, నేను తప్ప. ఇప్పుడు నాలో ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. మన అంశుమన్ బ్రో ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. అంశుమన్ బ్రో నేను హిందీలో, తను తెలుగులో నేను. సపోర్ట్ చేయండి. ఇంకా మనం 30Kలోనే ఉన్నాం. 50K 100K తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, మనం కూడా పైకి వెళ్ళాలి కదా. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మరి వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.